ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎల్లండిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుంచి పలు వినతుల్ని, ఫిర్యాదుల్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాసు, మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ అందరూ బాగున్నారా? ఈరోజు ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎల్లండిపేట గ్రామంలో రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీని గారికి, అలాగే మండల అధ్యక్షులకి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ మండల అధ్యక్షులకి, గ్రామాలు మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఈరోజు ఎందుకు అయ్యింది, మనం అధికారం వచ్చి 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశాం అనేటువంటి కొన్ని సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి. వారికి మన ప్రభుత్వం ద్వారాగా ఏ సహాయ సహకారాలు అందుతున్నాయి అని ప్రజలకు తెలియపరచాలి అని ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు తెలియజేయడం, దాన్ని ఉద్దేశించి ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం కూడా 100% అమలు చేయదు. కానీ మన ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు 100% అమలు చేసే విధంగా ఈరోజు ప్రతి అడుగు కూడా వేసుకుంటూ ఈరోజు సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం మొత్తం 5 ఏళ్లలో అప్పులు మాయమైపోయింది. మహిళల కాబట్టి మీరు అందరూ ఆదరించాలి. ఇంకా మీకు కావాల్సినటువంటి మీ కార్యక్రమాలు ఏదైనా కనుక, మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక ఎమ్మెల్యే గారిని సంప్రదించి మీరు పనులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదే రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ముఖ్యంగా ఏంటంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చారు, 16,437 ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన వరదల్లో కూడా వర్షం వస్తే కనుక ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కనుక ఆయన ఇచ్చేసి మన బుడమేర మునిగిపోతే కనుక, విజయవాడ మునిగిపోతే కనుక ఆయన దగ్గర అందరిని రక్షించి ఆయన సహాయ సహకారాలు ఆయన రకాలు చేశారు. ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సాయం చేశారు. అలాగే వరద బాధితులకి 6 కోట్లు ఇచ్చారు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇదే రకంగా అన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గం నుంచి కాపాడి మనందరూ కూడా బంధ విముక్తికి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి